శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. భాగవతం వృత్తాసుర సంహారం అయిన తర్వాత జరిగినటువంటి వృత్తాంతం. వృత్తాసుర సంహారం చేయటం వలన మరలా బ్రహ్మహత్యా పాతకం అంటుకుంది ఇంద్రుడికి. కిందటిసారి ఆ బ్రహ్మహత్యా పాతకాన్ని నలుగురికి పంచాడు. ఇప్పుడు ఈ బ్రహ్మహత్యా పాతకాన్ని పరమ వృద్ధుడైన వ్యక్తి రూపంలో జుట్టు ఎర్రటి రంగుతో ఒళ్ళంతా క్షయవాది కుష్ఠువాది చేత పుండ్లు పడిపోయి నోటి నిండా నవరంధ్రాల వెంట పుల్లటి కంపు కొడుతూ ఉండగా ఒంట్లోంచి నెత్తురు కారిపోతున్న వ్రణములతో ఈ బ్రహ్మహత్యా పాతకం ఒక వ్యక్తి రూపంలో ఇంద్రుని కౌగలించుకోవడానికని వెంటపడింది. అది బ్రహ్మహత్యా పాతక స్వరూపం. అది బాధించడం కోసమని వెంటపడితే ఇంద్రుడు పరుగు పరుగున అన్ని దిక్కులకి వెళ్ళాడు. ఎటువైపు వెళ్ళినా విడిచిపెట్టలేదు బ్రహ్మహత్యా పాతకం. అప్పుడు ఇంక దారి లేక ఇంద్రుడు ఈశాన్య దిక్కు పట్టి పరిగెత్తి మానస సరోవరంలోకి దూరిపోయాడు. ఈశాన్య దిక్కుకి ఒక శక్తి ఉంది. అక్కడ బ్రహ్మహత్యా పాతకం కూడా తరిమి రాలేకపోయింది. ఇంద్రుడు వెనక్కి వస్తాడేమో అని ఎదురు చూస్తూ అక్కడే నిలబడి ఉంది. ఇంద్రుడు మానస సరోవరంలో దూకి అందులో ఉన్న ఒక తామర పువ్వు గుండా తామర నాళంలోనికి ప్రవేశించి అందులో ఉండే ఒక తంతువులోకి దూరిపోయాడు. అక్కడ ఇంద్రుడు 1000 సంవత్సరాలు ఉన్నాడు. ఒడ్డున ఈ బ్రహ్మహత్యా పాతకం బయటికి రాకపోతాడా పట్టుకోకపోతానా అని నిరీక్షిస్తూనే ఉంది. అలా ఇంద్రుడు అక్కడ నారాయణ కవచాన్ని శ్రీమన్నారాయణని తపం ఆచరిస్తూ కూర్చున్నాడు. తామరతోళ్లలో ఇంద్రుడు భయపడుతూ కూర్చోలేదు, ఈశ్వరారాధన చేస్తూ కూర్చున్నాడు. ఈ 1000 సంవత్సరాలు గడిచేటప్పటికీ ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. అక్కడ ఇంద్ర పదవి ఒకటి ఖాళీగా ఉంది కదా, ఆ పదవిలోకి తాత్కాలికంగా అనేక యాగాలు చేసిన నహుషుడు అనే మహారాజుని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఇంద్ర పదవిలో కూర్చోగానే ఆయనకు వెర్రి పుట్టింది. ఇంద్ర పదవి ఒకటే ఇస్తే ఎలా, సచీదేవి కూడా నాకు కావాలి అన్నాడు. ప్రస్తుతం నేను ఇంద్రుడిని కాబట్టి అసలు ఇంద్రుడు వచ్చే వరకు నీవు నా భార్యగా ఉండు అని సచీదేవికి వర్తమానం పంపడం మొదలుపెట్టాడు. ఆయన ప్రవర్తన నచ్చక సచీదేవికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఆవిడ ఎప్పుడూ కూడా లలితా సహస్రంలోని అమ్మవారిని పూజిస్తూ పులోమార్జిత అనే పేరు ఉంది. అంటే పులోముడు సచీదేవి యొక్క తండ్రి అన్నమాట. అటువంటి పులోమున యొక్క కుమార్తె అయిన సచీదేవి చేత నిరంతరము లలితా భట్టారిక అర్చింపబడుతూ ఉంటుంది. భార్య చేసే పూజ వలన భర్త అభ్యున్నతి కలుగుతుంది. అందుకనే ఆయన ఇంద్ర పదవి యందు ఉన్నాడు. ఈమె యందు ఏ దోషము లేదు కాబట్టి బృహస్పతి వచ్చి ఈమెకు దర్శనం ఇచ్చి, అమ్మా దీనికి ఒకటే పరిష్కారం, నీ భర్త ఏ మహాత్ముడికి అపచారం చేసి ఇవాళ దాగి ఉన్నాడో ఇలాగ వీనితోనూ ఒక అపచారం చేయించు, అంటే నహుషుడి చేత కూడా ఒక అపకారం చేయించు. అప్పుడు నహుషుడిని సప్తర్షులు మోస్తున్న పల్లకీలోకి రా, నీవు నాకు భర్త అవుతావు అని కబురు చేయమన్నాడు. అంటే పాపం చేయించాలంటే ఏం చేయమన్నాడు బృహస్పతి? నహుషుణ్ణి సప్తర్షుల చేత పల్లకి మోయించుకుని అందులో నువ్వు నాకు వస్తే నేను నీకు భార్యనవుతానని సచీదేవి ఇట్టించట్టు కబురు పెట్టించాడు. కామోద్రేకంతో కళ్ళు మోసుకున్నవాడికి అయ్యా ఈ పని చేయవా అని ఉండదు. సప్తర్షులను పిలిచి మొయ్యమని పల్లకి ఎక్కుతాను అని చెప్పాడు నహుషుడు. బృహస్పతి తెలివితేటలు ఉట్నే పోతాయా? ఈ విధంగా నహుషుడు సప్తవర్షులు మోస్తున్నటువంటి పల్లకీనేమో ఎక్కాడు. ఆ పల్లకి మోస్తున్న వారిలో అగస్త్య మహర్షి గారు ఉన్నారు. ఆయన మహాశక్తి సంపన్నుడు. అయితే ఆయన కొంచెం పొట్టిగా ఉంటాడు. ఆయన అడుగులు పల్లకి మోస్తున్నప్పుడు గబగబా వేయటం లేదు. నహుషుడు లోపల నుంచి చూశాడు.
తొందరగా సతీదేవి దగ్గరికి వెళ్తాడనే తాపత్రయంతో సర్ప నడు అని అగస్త్యుని హుంకరించి డొక్కలో పొడిచాడు. అగస్త్యునికి కోపం వచ్చింది. పైకి చూసి చెయ్యపాడని పనిచేస్తూ మహర్షుల చేత పల్లకి మోయిస్తూ పొట్టివాడిని అడుగులు వేయలేక నన్ను సర్ప అని అన్నావు కదా, నీకు సర్పమని కొండ చిలువ రూపంలో భూలోకంలో పడిపోతావు అని శపించాడు. వెంటనే నహుషుడు కొండ చిలువై కింద పడిపోయాడు. ఇప్పుడు మరల ఇంద్రపదవి మళ్ళీ ఖాళీ అయిపోయింది. నహుషుడుండి వాడు మళ్ళీ సర్పమై కింద పడడం వల్ల ఖాళీ అయిపోయింది. మరలా ఇంద్రుణ్ణి తీసుకురావాలి. అప్పుడు దేవతలు ఋషులు అందరూ కలిసి మానసరోవరం దగ్గరికి వెళ్ళారు. 1000 సంవత్సరాలు తప్పించిన ఇంద్రుడి శక్తి చూసి బ్రహ్మహత్యా పాతకం వెనక్కి తిరిగింది. పూర్తిగా నివారణ అవ్వలేదు. అప్పుడు ఇంద్రుడిని తీసుకువచ్చి అశ్వమేధ యాగాలు చేయిస్తే శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై పాప పరిహారం చేశారు. ఏం చేసినా భగవానుడే కదా చెయ్యాలి. అంచేత ఇంద్రుడు శ్రీమన్నారాయణ అనుగ్రహానికి నోచుకున్నాడు. బ్రహ్మహత్యాపాతం కూడా నివారణై మరలొచ్చి ఇంద్ర పదవిలో కూర్చుని సంతోషంగా గురువులను సేవిస్తూ కాలం గడుపుతున్నాడు. ఇంద్ర పదవి అలంకరించిన వాడే గురువు పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తే కష్టాలు పడతాడు. కాబట్టి మనం ఎప్పుడూ గురువు పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ గురువులు మీ డబ్బు కోరుకునేవారు కాదు, మీ ఐశ్వర్యాన్ని కోరుకునేవారు కాదు. వారు ఎప్పుడూ కూడా మర్యాద తప్పకూడదు. ఎప్పుడు వారి పట్ల మర్యాద ప్రవర్తించడం, వారు చెప్పిన మాట వినడం అనే మంచి లక్షణాలు కలిగి ఉంటే ఉద్ధరింపబడతారు. ఇది గురువు గారి గురించి చెప్పినది వృత్తాసుర వృత్తాంతం, నహిషుడు కథ. ఇక భాగవతంలో 7వ స్కందంలోకి వెళ్దాం. ఇందులో ప్రహ్లాదోపాఖ్యానం ఉంటుంది. ప్రహ్లాదోపాఖ్యానము పరమ పవిత్రమైనటువంటి ఉపాఖ్యానం. అందులో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయులిద్దరూ సనకసనందాదుల పట్ల చేసిన అపచారం వల్ల శాపము నాశనం చేత భూలోకంలో అసుర యోనిలో జన్మించి రాక్షసులై 3 జన్మలు ఎత్తిన తర్వాత శ్రీమన్నారాయణుడు తన ద్వారపాలకుల పదవిలో తీసుకుంటానని అభయం ఇచ్చారు కదా, వాళ్లే హిరణ్యాక్షులు, హిరణ్యకశిపులు. హిరణ్యకశిపుడు అంటే కనపడిందల్లా తండ్రిగా భావించేవాడు. ఆయనకు ప్రహ్లాదుడు, అనుహ్లాదుడు, సంహ్లాదుడు, హ్లాదుడు అనే 4 కుమారులు కలిగారు. ఎవరు? హిరణ్యకశిపుడికి. ప్రహ్లాదునికి ఒక కుమార్తె కూడా కలిగింది. ఆమె పేరే సింహిక. సింహిక కుమారుడే రాహువు. ఆ రాహువే ఇప్పటికీ మనకి పాపగ్రహం కింద సూర్యగ్రహణం, చంద్రగ్రహణంలో కనపడుతూ ఉంటాడు. ఆయన మేరుకి అప్రదక్షిణంగా తిరుగుతూ ఉంటాడు రాహువు. హిరణ్యాక్షుడు మరణించిన సందర్భంలో ఈ ఆఖ్యానం ప్రారంభం చేస్తున్నారు. ఆయన భార్యలు, తల్లిగారు దితి హిరణ్యాక్షుడు మరణించాడని విలపిస్తున్నారు. అంటే హిరణ్యకశిపుడు వస్తే ఆయన తల్లి, ఆయన తమ్ముడు మరణించారని విలపిస్తున్నాడు. ఆ సమయంలో అక్కడ హిరణ్యకశిపుడికి వచ్చాడు. అప్పుడు హిరణ్యకశిపుడు చెప్పిన వేదాంతం ఉందే, అసలు ఆ వేదాంతం చెప్తూ ఉంటే రాక్షసుడా ఇంత వేదాంతం చెప్పగలుగుతున్నాడు, ఎవరు ఇతను అని హిరణ్యకశిపుడు ఏడుస్తున్న భార్యలను, తల్లిని చూసి సాక్షాత్తు శ్రీమన్నారాయణతో యుద్ధం చేసి వీరమరణం పొందాడు, ఉత్తమలోకాల వైపు వెళ్ళిపోయాడు, అటువంటి వాని గురించి ఎవరైనా ఏడుస్తారా? ఏడవకూడదు అని ఒక విచిత్రమైనటువంటి విషయం చెప్పాడు హిరణ్యకశిపుడు. పూర్వకాలంలో సుయజ్ఞుడు చాలా కాలం ప్రజలను పరిపాలన చేసి అనేక మంది భార్యలు ఉండగా హఠాత్తుగా ఒకనాడు రాజుగారు మరణించారు. అతని భార్యలు, పుత్రులు అందరూ విలపిస్తున్నారు. ఆ ఏడుస్తున్న వాళ్ళందరినీ చూసి యమధర్మరాజు ఆశ్చర్యపోయాడు.
ఆయన ఒక బ్రాహ్మణ రూపంలో అక్కడికి వచ్చి ఒక మాట చెప్పారు. ఏమయ్యా, మీరందరూ ఇక్కడ ఎందుకు ఏడుస్తున్నారు? నాకు చాలా ఆశ్చర్యంగా ఉందే. చావు తప్పించుకుని దాక్కున్నవాడు ఎవరున్నారు? కొన్నాళ్ళు బతికిన తర్వాత వెళ్ళిపోవడం అనేది ఈ ప్రపంచంలో అలవాటు. ఈ మహాప్రస్థానంలో మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే వెళ్ళిపోతాం. ఈ వెళ్ళిపోయిన వాడి గురించి ఎందుకు ఏడుస్తున్నారు అని అన్నారు యమధర్మరాజు గారు. పూర్వకాలంలో చెట్టు మీద గూట్లో ఒక మగపక్షి ఆడపక్షి ఉండేది. ఒక బోయేవాడు అటు వెళ్ళిపోతూ చెట్టు మీద మాట్లాడుకుంటున్న పక్షుల జంటను, వాటి వెనకాట ఉన్న పక్షి పిల్లలను చూసి గుండెలు బద్ద పెట్టి రాతితో ఆడపక్షి గుండెల మీద కొట్టాడు. గిరగిర తిరుగుతూ ఆ పక్షి కింద పడిపోయింది. అది మరల ఎగరకుండా ఆ పడిపోయిన పక్షి రెక్కలు విరిచేసి బుట్టలో పడేసుకుని వెళ్ళిపోవడానికి తయారవుతున్నాడు. ఆ బుట్ట కన్నాల్లోంచి ఆడపక్షి నీరసపడిపోయి సొమ్మసిల్లి రెక్కలు వంగిపోయి భర్త వంక దీనంగా చూస్తోంది. అప్పుడు భర్త అన్నాడు, మన ఇద్దరం కలిసి ఇంతకాలం సంసారం చేశాం. నాకేమీ సంసారం తెలియదు. రేపటి నుంచి పిల్లలు లేవగానే అమ్మ ఏదని అడుగుతారు. నేను ఏమని సమాధానం చెప్తాను? ఈ పిల్లలు ఆహారం కోసమని నోళ్లు తెరుచుకుని కూర్చుంటాయి. నీవు సంసారంలో లేవు అని ఆడపక్షి వంక చూసి ఏడుస్తూ మాట్లాడుతున్నారు. ఆడపక్షి వంక చూస్తూ మాట్లాడుతూ మైమర్చి ఉన్న మగపక్షిని చూసి బోయేవాడు బాణం వదిలి కొట్టాడు. అది కూడా మగపక్షి చనిపోయింది. తాను ఉండిపోతాను అనుకున్న ఆడపక్షి బతికిపోయింది. రక్షిద్దామనుకున్న మగపక్షి చనిపోయింది. కాబట్టి ఎవరి మరణం ఎప్పుడు వస్తుంది ఎవరికి తెలుసు? అందుకనే ఈశ్వరుని గురించి ప్రార్థన చెయ్యండి అన్నాడు. ఆ మాటలకు దితి, హిరణ్యాక్షుని భార్యలు ఊరట చెంది అంతఃపురంలోనికి వెళ్ళారు. ఆయన మాత్రం తపస్సుకి వెళ్ళిపోయారు. అంటే హిరణ్యాకశిపుడు తపస్సుకి వెళ్ళిపోయాడు. ఇది ఈ రోజుతో ఈ భాగవతం సంపూర్ణం. ఈరోజు భాగవతం.